ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. సమయంలో దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి వినబడుతున్న ప్రతి మాట మన జీవితాలను బలపరిచేదిగాను, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి, నిశ్చలమైన పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు దేవుడు ఈ 66 గ్రంథంలో కలిగినటువంటి పుస్తకమును రాసి మన చేతులకు అప్పగించి, ఎప్పుడెప్పుడు మనం తప్పిపోతుంటామో, ఎక్కడెక్కడ మనం తప్పుదారిలోకి వెళ్ళిపోతుంటామో ఆ విషయాలలో మనలను సరిచేస్తూ బలముగా ముందుకు నడిపించేటువంటి మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. ఈ మాటలలో ఉన్నటువంటి పరమార్థము మానవ జీవితాలను ప్రభావితము చేయొచ్చు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశముల కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు నిలబెట్టుకునేటువంటి గొప్ప మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే విశ్వాసములో బలముగా నిలబడుతున్న మనలు, విశ్వాసములో కొనసాగుతున్న మన జీవితాలలో కొన్ని పరిస్థితులు మనలను బలహీనపరుస్తున్నప్పటికీ మరికొన్ని పరిస్థితులు మనలో బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఆలోచనల ప్రకారం మనం చూసినప్పుడు మనలో పాపం అనేది ఉన్నదని తెలుసుకుంటూ పరిశుద్ధతలోనికి వెళ్ళాలనేటువంటి ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటాం. నీతికి అవినీతికి, పాపమునకు పరిశుద్ధతకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేది ప్రస్తుత కాలంలో మనుషులకు అర్థం కాకుండా పోతున్న రోజుల్లో ఉన్నాం. నీతి కనుమరుగైపోతుంది, అవినీతి విచ్చలవిడిగా నిలబడుతూ ఉన్నది. పరిశుద్ధత ఉండగుండగా తగ్గిపోతుంది, పాపము విచ్చలవిడిగా విస్తరించిపోతున్న రోజుల్లో ఉన్నాం. నీతిమంతుడు జీవించటానికి ఈ దినాలు కరెక్ట్గా లేవు. అవినీతిమంతులు, పాపాత్ములు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం. ఎంత గొప్పగా నీతిలో నివసించిన వాడినైనా, ఎంత మంచిగా పరిశుద్ధతలో కొనసాగుతున్న వ్యక్తినైనా ఏదో ఒక ఆశ చూపించి, ఏదో ఒక ఆలోచన చూపించి పాపం వైపు లాగాలని తపన చెందుతున్నటువంటి పరిస్థితులు మన ముందు కొనసాగుతూ ఉన్నాయి. లోక ఆశలు దేవునికి విరుద్ధమని మనకు తెలిసినప్పటికీ కొన్ని అవాంఛనీయ కార్యములను వలన లోక ఆశలలో లొంగిపోవాల్సి వస్తూ ఉంటుంది. నీతి నిజాయితీగా నిలబడాలనేటువంటి ఒక మనసులో కోరిక ఉన్నప్పటికీ శరీరం సహకరించలేకపోవటము, శరీరము ఇబ్బంది పెట్టడం వలన బలహీనతలు మన జీవితాల్లోకి వచ్చి పాపమును చేసినా కూడా తప్పేముందిలే అనే పరిస్థితిలోనికి మనం దిగజారిపోతూ ఉంటాయి. అందుకని ఈ దినమున ఒక చిన్న మాట చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఎక్కువ సమయం కాదు, జాగ్రత్తగా విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పాను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ దేవుని నామములు, వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఇక్కడ చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భాన్ని మీరు ఒకసారి ఆలోచించి గమనించినప్పుడు ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నారు,
ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనము కొంచెం లోతుగా ఆలోచించదగినటువంటి సందర్భం అది. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? అధికారులతోనూ ప్రధానులతోనూ మాట్లాడుతూ ఉన్నారు, యూదులతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 3 విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. బాగానండి అక్కడ 3 విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి దగ్గర సంబంధం ఉంది? ఎవరికి దగ్గర సంబంధం ఉంది? ఇస్కరియోతు యూదాకు యేసు ప్రభు వారికి దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకును యూదులకును ఇస్కరియోతు యూదాకును కొంచెం సంబంధం దూరముగా ఉన్నది. అంటే ఎక్కువగా ఇస్కరియోతు యూదా ఎవరితో కలిసిమెలిసి తిరుగుతుండేవాడు? యేసు ప్రభు వారితో కలిసిమెలిసి తిరుగుతుండేవాడు. తను ఉన్న పరిస్థితిలో నుంచి, తను ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తాను, నన్ను వెంబడించమన్నప్పుడు ఇస్కరియోతు యూదా తన కోరికలను, తన ఆశలను, తన యొక్క ఉద్దేశములను, తన యొక్క లక్ష్యాలన్నిటినీ విడిచిపెట్టి యేసు ప్రభుతోటి తిరగటానికి రెడీ అయిపోయాడు. యేసు ప్రభు వారిని వెంబడించడానికి రెడీ అయిపోయారు. యేసు ప్రభు వారిని వెంబడించడానికి రెడీ అయిపోయినటువంటి ఇస్కరియోతు యూదా బైబిల్ గ్రంథంలో మీరు కొన్ని విషయాలు చదివినప్పుడు, చూసినప్పుడు వీరు అనేక ప్రదేశములకు వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభు వారితో కొద్ది మాటలు చెప్తుంటారు. ఏమంటున్నారంటే, అయ్యా, నీ నామములో మాకు దెయ్యములు లోబడుచున్నాయి, నీ నామములో ప్రార్థన చేస్తే రోగములు పోతున్నాయి, నీ నామములో మేము స్వస్థతలు చేయగలుగుతున్నాము, నీ నామములో మేము గొప్ప గొప్ప కార్యములు చేయగలుగుతున్నాము అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆకాశం నుండి సాతాను మెరుపుదూత వలె పడుట నేను చూచి తిని అని చెప్పినటువంటి మాట మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదా, యేసు ప్రభు వారితో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి ఇస్కరియోతు యూదా, యేసు ప్రభు వారితో ప్రార్థనలో గడుపుతున్నటువంటి ఇస్కరియోతు యూదా, యేసు ప్రభు వారితో అద్భుతాలలో కలిసిమెలిసిపోయినటువంటి ఇస్కరియోతు యూదా ఎక్కడ కూడా దేవునికి లోబడాలన్నటువంటి మనసు, దేవునితో కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన అయితే లేదు. కానీ తన యొక్క జీవితంలో నేను వచ్చిన దారి నుంచి వెనక్కిపోతే ఎక్కడ ఇబ్బంది అవుద్దేమన్న ఆలోచనతో అదే మార్గంలో కొనసాగుతూ ఉన్నాడు. అయితే బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు వారు అందరి యొక్క బుద్ధులు ఎరిగినవాడు, అందరి యొక్క మనస్సులను ఎరిగినవాడు. దైవజనుడిగా నాకు మీ మనసులు తెలియదు, మీ ఆలోచనలు తెలియదు, విశ్వాసులుగా మీకు నా మనసులో ఉన్నటువంటి ఆలోచన తెలియదు, నా బుద్ధులు తెలియదు. కానీ పరలోకములో ఉన్న దేవునికి ప్రతి మనిషిని ఆలోచన, ప్రతి మనిషిని బుద్ధి తెలుసు. కాబట్టి యేసు ప్రభు వారు సమస్తమును ఎరిగినవాడు, యేసు ప్రభు వారు సమస్తం ఆలోచనలు గ్రహించగలిగిన వాడు. కాబట్టి అందరూ పద్ధతిగానే ఉన్నారు, కానీ ఇస్కరియోతు యూదా కొద్దిగా పద్ధతి తప్పిపోయాడని గ్రహించాడు. ఇస్కరియోతు యూదా కొద్దిగా పద్ధతి తప్పిపోయాడని గ్రహించి అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బాగా గమనించి ఆలోచించినప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమంటున్నారంటే, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభు అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఎవడైతే నాతో కలిసి ఈ మొక్కను తీసుకుంటాడో వాడే అన్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా నేనా ప్రభు అని అన్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో కలిసిమెలిసి తిరిగినంత మాత్రాన, ప్రార్థనలకు వస్తూ పోతూ ఉన్నంత మాత్రాన, పరిచర్యలో కొనసాగుతున్నంత మాత్రాన, పాటలు పాడుతున్నంత మాత్రాన, ప్రార్థనలు చేస్తున్నంత మాత్రాన, దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటున్నంత మాత్రాన
నీతిమంతులుగా ఉంటున్నామనేది ఒక భ్రమ. నీతి నిజాయితీ అనేది మనలో పుట్టాలి. దేవుని యొక్క ఆలోచనలు మనలో కలగాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలంటే పాత పద్ధతులు పోవాలి, కొత్త పద్ధతులు రావాలి. బాగా గమనించి ఆలోచించండి. ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు కొన్ని పనులను వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాలంటే ఆ పనులుంటే ఈ పనిని ప్రారంభించలేవు. ఆ పనులు అడ్డమైపోతాయి. ఎగ్జాంపుల్ మనందరికి కూడా ఇప్పుడు పనుల కాలం కాదు కదక్క, ఎండాకాలమే. ఇప్పుడు సాధారణంగా ఏం చేసుకుంటూ ఉంటామంటే ఎక్కువ శాతము పని చేసుకొని సాయంకాలం 5 గంటలకో 6 గంటలకో 7 గంటలకో అన్నం తినేసి 8, 9 పడుకొని నిద్రపోవాలని ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇలా పడుకున్న మనము ఉదయం రాగానే ఈ 5 గంటలకో 6 గంటలకో లేయాలి. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. పొద్దున్నే లేచి ఎరగబడవలసిన పనులేమి లేవు మన వరకు. లేచినా ఇబ్బంది ఎందుకు, ఆ మంచాన్ని కట్టుని అతుక్కొని పడుకుంటాం. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత పనుల కాలం వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? పెందల కడే లేయాలి. 4 గంటలు 5 గంటలకో లేయాలి. పెందల కడే లేయాలంటే పొద్దుపోయిన దాకా పడుకునేటువంటి అలవాటును మానుకోవాలి. అలవాటును మానుకోకుండా నేను ఇయ్యతాకినే పడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నువ్వు పనులు చేయలేవు. పనులు చేయడానికి నువ్వు రెడీగా లేవు. ఉదాహరణకు ఒక మనిషి జీవితము పనికిరాని జీవితం అనుకోండి. పనికొచ్చేటట్టుగా ఉండాలంటే పనికిరాని పనులు మానుకోవాలంతే. నీ మనసు ఎప్పుడు అలాగనే ఉంటే నువ్వు ఎప్పుడు బాగుపడవు. నేను ప్రార్థనకు పోతున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, బైబిల్ పట్టుకున్నాను, నేను పరిచర్యకు పోతున్నానంటే మారకుండా మనసు ఉంటే నువ్వు ఎప్పటికంతే. నీ బుద్ధులు అట్టాటి, నీ ఉద్దేశం అలాంటిది, నీ స్వభావం అట్టాటిది. అందుకేమన్నాడు తెలుసా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఏమంటారు? నీ స్వభావమును బట్టే నీ స్వభావం అట్టాడిది, నీ స్వభావం అలాంటిదే. నువ్వు ఏదో వచ్చి కూర్చుని పోతున్నావు కానీ నీ మనసు మారలా, నీ ఆలోచనలు మారలా. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారితో తిరుగుతున్నాడు కానీ ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి మనసు మారలా. ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి స్వభావం మారలా. ఈ దొంగ బుద్ధులు, ఈ అనుమాన బుద్ధులు, ఈ చెడు చూపులు, ఈ కోరికలు, ఈ బూతు మాటలు, ఈ అబద్ధాలు, లేనిపోనివన్నీ కల్పించి చెప్పుకునేటువంటి స్వభావము మారలా. ఈ సాడీలు చెప్పేది, లేనిపోయిన వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేది, ఇది మారలా. నువ్వు మాత్రం ఎంటబడుతూ వస్తున్నావు, నువ్వు మాత్రం ఎంటబడుతూ పోతున్నావు. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అంటున్నావు. ఇస్కరియోతు యూదాకు తేడా లేదంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ లోపల ఉన్న పద్ధతులు మారలా. ఈరోజు చాలా మంది బ్రతుకులు ఇంతే. అప్పుడప్పుడు కోపం రాదంటారు. కోపం రాకుండా ఉండాలంటే కొత్త పద్ధతులు రావాలి నీలోనికి. అర్థమవుతుంది అక్క? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చెట్టు నాడుతున్నామంటే చుట్టూ ఏముండకూడదు. చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత అడ్డం అవుతాయి. నీలో మంచి పెరగాలంటే నీలో చెడు అడ్డమైపోయింది. ఈరోజు నీలో చెడు విడిపెట్టుకోలేవు, నీలో మంచి పెంచుకోలేవు. ఈరోజు చాలా మంది ప్రార్థనలకు వెళ్ళిపోతున్నారు కానీ చెడు విడిపెట్టడం లేదు, మంచిని పోగొట్టుకోలేకపోతున్నారు. రెండూ కలిసి మెలిసి ఉండాలంటే కుదురుతాం. రెండు కోపాలు వస్తాయి మనందరికీ. ప్రతిసారి కోపం గురించే మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం క్రైస్తవులు కోపమే. కోపాలు వస్తాయి, తప్పు లేదు, రావచ్చు పోవచ్చు. పాపాలు కూడా వస్తుంటాయి, ఇది తప్పు. కోపాలు తప్పు లేదు కానీ పాపాలు తప్పు. పాపాలు అంటే కోపం వచ్చినప్పుడు ఏమంటాం? కొట్టం, తిడతాం. తిట్టడం తప్పు, కొట్టడం తప్పు లేదు. మరి కొట్టమంటే కొట్టే హక్కు లేదు కానీ తిట్టే హక్కు మనకుంది. ఊరకనే వచ్చేస్తున్నాయి కదా నోట్లో నుంచి మాటలు. అందుకే చాలాసార్లు చెప్తుంటాను, ఒకటి పెరగాలంటే ఇంకొకటి పోవాలి. ఇస్కరియోతు యూదాలో మంచి పెరగాలంటే చెడు పోవాలి, కానీ చెడుని తీసేసుకోవటం ఇష్టం లేదు పాపం ఇస్కరియోతు యూదాకు. ఎందుకు ఇష్టం లేదు? చెడు తీసుకోవటము
ఇష్టం లేదు. అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తుంటాం, మనం ఏమంటుంటాం తెలుసా, నీ స్వభావం ఇంతే. నీ స్వభావం అంతే నేను ఎదుటి వాళ్ళతో చెప్పడం కాదు, ముందు నా స్వభావం మార్చుకోవడం నేర్చుకో. అదంటున్నాడు ఇస్కరియోతు యోధాతో యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ. ఇస్కరియోతు యోధ ఎక్కడికి పోయినా కూడా తన బుద్ధి మారట్ల. ఇప్పుడు సిస్టర్ గారు కొన్ని మాటలు చెప్పాను, మీరు గుర్తుందో లేదు. అక్కడ ఈ నూనె ఎలా వ్యర్థమైపోవును, దీన్ని ఎందుకు వేస్ట్ చేసావు, దీన్ని నమ్మి బీదలకు ఇచ్చినా ఏమవుద్దంట, ఇప్పుడే కదా చదివారు. దీన్ని నమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా, ఇస్తే ఏమవుతుంది, పుణ్యం అవుతుందా, పాపం వద్దా. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయమా, యోహాను సువార్త 12వ అధ్యాయమా 12:5 అంటే చదువుతాం చూడండి. ఈ అత్తరెందుకు ఎంతకంట అంటే లెక్కలు కూడా వేస్తారు మనోళ్ళు, ఆల్రెడీ లెక్కలు ఉంటాయి మన కాడ. ఈ అత్తరు ఎంతో, అది ఎంతకు అమ్మొచ్చు అంట, 300 దేనారములకు. 300 దేనారములు అంటే దేనారం అంటే అంట ఒక రోజు పని. అంటే ఎన్ని రోజులు పని, అది 300 రోజులు పని చేస్తే అత్తరు వచ్చింది. ఒక రోజు కూలి 500. ఇప్పుడు అదే 300 రోజులు పని చేస్తే 35 15,000. అంతేనా, అంతేనక్క. 300 రోజులు పని చేస్తే 15,000 అక్క. 1,50,000. 30 రోజులు 15,000 అంటే 300 రోజులు అంటే 10 నెలలు, 15 పదులు 1,50,000. బాగానండి. కాబట్టి 300 రోజులు పనిచేస్తే ఎంత వస్తాయి, వాళ్ళకు 300 దేనారాలు వస్తాయి. మనకైతే ఇప్పుడు 1,50,000 కాదు, ఎక్కువగా వస్తుంటాయి. ఒక రోజు 1,200 పడతాయి, ఒక రోజు 500 పడతాయి. సారా చోటు మొత్తం 2,000 వేసుకుంటాం కదా. ఇప్పుడు లెక్కలు విరేస్తారు. ఇప్పుడు చెప్పాలి, లెక్కలు విరేస్తారు చెప్పాలి. లెక్కలు విరేస్తారమ్మా, సంపాదించే వాళ్ళు వేస్తారు. లెక్కలు విరేస్తారు, డబ్బులు ఊరి దగ్గర దాచిపెడితే వాళ్ళు వేస్తారు. లెక్కలు విరేస్తారు, ఓరుకున్న వాళ్ళు వేస్తారు. లెక్కలు విరేస్తారు. ఏంది మీరు ఇంత అసలు ఎప్పుడు లెక్క, డబ్బు పిచ్చి ఎక్కువ వాళ్ళు లెక్కలు వేస్తారు. ఎవరికి ఆ పిచ్చి ఎక్కువ ఉంటే ఆ లెక్కలు వేస్తారు, అవునా కాదా. అప్పుడప్పుడు కొన్ని లెక్కలు వేస్తుంటారు. మీరు ఆడికి పోయావు, ఏం చేసావు, వీళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది, అది ఒక లెక్క వేస్తారు. ఎటు చూస్తున్నావు, ఏం మాట, ఇది ఒక పిచ్చి, ఇది ఒక లెక్క. అప్పుడప్పుడు అంటావు కదా, ఇప్పుడు దాకా ఆడున్నావు, ఏం చేస్తావు, ఇది ఒక పిచ్చి. ఈ పిచ్చి పోతే కానీ ఆ పిచ్చి రాదు. ఇక్కడ ఏం చేస్తాను, లెక్కలు వేసాడు మనోడు, క్యాలిక్యులేటర్ వేసాడు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సిఏ చదివినాడు కూడా వేయలేడు ఆ లెక్కలు. టక్క 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 వేసాడు. ఇది 300 దేనారాలకు అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా. వెంటనే యేసుప్రభు అన్నాడు, వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కదా అన్నది. ఇప్పుడు చెప్పాలి మీరు, వాడు చదవండి, ఆ సందర్భం చదవండి మాట చదవండి. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు ఎవడంట, దొంగ. దొంగోడి బుద్ధులు ఎట్లుంటాయి, దొంగతనంగానే ఉంటాయి. అంతే కదా. మంచోడి బుద్ధులు బాగుంటాయి, దొంగోడి బుద్ధులు బాగుంటాయి. వీడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు, దొంగోడు దొంగులు కుందామన్న ఉండటం కంటే ముందు ఇంకోటి ఉంటుంది అక్క. దొంగులు కుందామనేది ఫైనల్. అది ముందేముంటది, లెక్కలు ఉంటాయి వాడి కాడ. ప్రతి దానికి లెక్కే. ఆడ 500 పెట్టాను, ఇక్కడ 1000 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 2,000 పెట్టాలి, ఇక్కడ 4,000 ఉన్నాయి, అనుకున్నాయి. అన్నిటికీ సారిపోతే కనీసం మాకు 20,000 కానీ దొంగతనం చేసి వస్తే కానీ నా లెక్కలు అన్నీ సరిపోవు అనుకుంటాను. ఈ యొక్క లెక్కలు, వీడు దొంగ అయి ఉండిను గనుక ఏమై ఉన్నాడంట, దొంగ అయి ఉండి తన దగ్గర ఏం పెట్టాడు యేసు ప్రభు, డబ్బులు సంచి ఆయన దగ్గర పెట్టారు. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ మనసు అంతా దాని మీద ఉంటుంది.
అంతే కదక్క. వాక్యం చెప్తున్నప్పుడు డబ్బులు సంచి ప్రసాద్ చేతులు పెట్టినామనుకో, అక్కడ కూర్చొని నేను సంచులు ఏం చేస్తుండే, సంచులు ఎంత వేసుకుంటుండే, ఎంత తీసుకుంటుండే, ఏం చేస్తున్నాడు, నా మనసు అంతా దాని మీద ఉంటుందిగా. అందుకని నా మనసు బాగు చేయడానికి ఆ సంచి తీసి నా దగ్గర పెట్టండి. నీకు అదే పిచ్చిగా. అప్పుడప్పుడు చాలామంది చూస్తారు కదా, పలారం పిచ్చి కొంతమందికి ఉంటుంది. అందుకని ఏం చేస్తారు తెలుసా, ఆ పలారం తీసుకొచ్చి వాడి దగ్గర పెడితే వాడి దగ్గర పెట్టుకొని దాన్ని చూస్తూ తింటాం, దాన్ని చూస్తూ వాక్యం వింటుంటాడు. వాడు దొంగై ఉండెను గనుక, వాడికి డబ్బు పిచ్చి ఎక్కువ ఉన్నది కనుక యేసు ప్రభు ఏం చేశాడంటే డబ్బులు సంచి వాడికే ఇచ్చాడు. సంచి నీ దగ్గర నువ్వే ఖర్చు పెట్టరు అన్నాడు. ఇప్పుడు లెక్కలు అడగటానికి ఊరు లేరు తెలుసా. అదే వేరే వాళ్ళు ఖర్చు పెడితే చిన్నదాని పెద్దని అడుగుతారు. నిన్న మనం నలుగురం పోయినప్పుడు టీ తాగితే 4-5 కదా, 50 రూపాయలు అట్ట ఖర్చు నేను అడుగుతాడు. చాలామంది లెక్కలు అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజులలో. ప్రతిదానికి లెక్కలు అడుగుతుంటారు. ఎందుకు అడుగుతారంటే పిచ్చి. ఆ పిచ్చి ఎక్కువైపోయింది కాబట్టి వాడు దొంగ ఉన్నాడు కాబట్టి డబ్బు పిచ్చి కలిగినాడు. ఇప్పుడు డబ్బు పిచ్చి కలిగినాడు కాబట్టి యేసు ప్రభుతో వస్తున్నాడు కానీ అన్ని పోనీ కానీ ఏ పిచ్చి పోలా. ఈరోజు ప్రార్థనలకు వస్తుంటారు కానీ అన్నీ పోతాయి కానీ కొన్ని పిచ్చులు బావు వెళ్ళకు. అన్నీ వస్తాయి కానీ కొన్ని బావక్క. ఏం చేద్దాం మరి. అది పోతే కానీ నేను బాగుపడ్డు, అది పోయేది లేదు బాగుపడదు. ఇప్పుడు అది పోకపోతే ఏం చేయాలి మరి. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందా. ఇప్పుడు ఆ పిచ్చి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా. ఏదో ఒకటి అయితే ఇబ్బంది లేదు. చివరికి యేసు ప్రభుని అప్పగించింది ఆ పిచ్చి. ఏం చేశారు తెలుసా, వీడికి ఆ పిచ్చి ఎక్కువ ఉండటం వలన డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నారు. అలా చేస్తుంటే యేసు ప్రభు ముందే గాయించారు, అబ్బాయి వీడు మామూలుడు కాదు, వీడు ఎన్ని సంవత్సరాలు ఈయన ప్రార్థన తెలిసిపోయినా వీడి బుద్ధి మారటం లేదు, వీడికి ఎంత వాక్యం చెప్పినా వాక్యం ఎక్కట్లేదు, కానీ కానుకలు వేసేటప్పుడు మాత్రం సంచి ముందు పోయి పెడతాడు. వీడు వేస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారుగా, చుట్టుపక్కల నుంచి వస్తారుగా, వచ్చిన వాళ్ళందరూ అన్నీ గమనించినట్టుగా ఒక్కొక్కరు కొన్ని గమనిస్తారు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి తినే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి పని చేసే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి ఇల్లు చక్క పెట్టుకునే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి ఇంటిని శుభ్రం చేసుకునే ఇవి టాలెంట్ అది. మన ముద్దంటే కొంతమందికి వంటలు చేసే టాలెంట్ ఉంటుంది. వీళ్ళకి వేరే పిచ్చి ఉండదు. అవి మార్చటము, ఈ చూడటము, ఈ చేయటము, ఆ కూరగాయలు, ఈ కంపరకాయలు, ఆ గడ్డి, ఈ దడ్డి మొత్తం తేవటము, పొయ్యి మీద పెట్టడము, వండటము, ఇవన్నీ చేయటం. ఏంటంటే కొత్త రకాల వంట, ఇది ఒక పిచ్చి. ఎందుకంటే ఈ పిచ్చులు పోతే కానీ దేవుని యొక్క పిచ్చి వీళ్ళకి ఎక్కదు. ఇప్పుడు అలా ఇలా చేస్తుంటే వీడేదో ఒక ఇబ్బందులు పెడతాడని గమనిస్తారు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు చూసినప్పుడు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవడు మనకు అనుకూలమైన వాడు ఎలా పేతురుని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇవాడు మంచివాడు కాదు, అవసరమైతే యేసు ప్రభు కోసం ఏం చేస్తాడు, ప్రాణమైన ఇస్తాడు, ఎంతో కొద్దిగా డేంజర్ అయిన అవసరం లేదనుకున్నాడు. యోహాను చూద్దాం అనుకున్నారు. అబ్బా యోహాను కూడా ఎక్కడ కూడా డౌట్ లేడు, యోహాను కూడా పనికొచ్చాడు కాదు. యాకోబుని చూద్దాం అనుకుంటే పనికొచ్చాడు కాదు. అందరం చూసుకుంటూ వచ్చాడు. ఇస్కరియోతు యోధాకి ఏదన్నా డిస్టర్బ్ ఉంది అంతే. ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బులు సంచుంది. ఒక్కసారి ఎరాద్దాం ఇస్కరియోతు అనేది. ఇస్కరియోతు యోధాతో పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు, పర్సనల్గా. ఇస్కరియోతు యోధా కొద్దిగా నీతో మాట్లాడు, కొద్దిగా పక్క కొత్తవా అన్నాడు. నాకు అవసరం లేదా ఏంటంటే, లేదు కొద్దిగా మాట్లాడాలి రమ్మన్నారు. కటెక్కని పక్కకు పోగానే ఏమి లేదు, నీకు కొద్దిగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నామన్నాడు. నాకెందుకు ఆ డబ్బులు అంటున్నాను, నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నాను ఓరకని మీరంటే, ఓరకలేదు ఏం లేదు, ఏదో నీకు ఏ బుద్ధి అవుతున్నది, కొద్దిగా డబ్బులు నీకు ఇస్తాము, ఇది పరిచర్య కాదు నీకే. ఇప్పుడు మనోడు ఏమనుకున్నాడు, నాకు డబ్బులు ఎందుకు ఇద్దామనుకుంటున్నారు, అవసరం లేదు కదా, నాకు డబ్బులు ఆల్రెడీ సరిపోయాయి కదా అని అనుకుంటున్నాడు. కానీ లోపల మాత్రం ఏమనిపించింది, అర్థమైపోయింది నా గురించి. వాళ్ళకు డబ్బులు ఇస్తామంటున్నారు, తీసుకుందామని. ఓకేనే ఇవ్వండి, ఎంత ఇద్దాం అనుకుంటే 38 నాణాలు ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు. 38 నాణాలు ఎంత డబ్బులా. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక 10 కోట్లు నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఎవరైనా వద్దంట. మనస్ఫూర్తిగా చెప్పండి, అంతేనా నేను చెప్పేది.
ఒక 10 కోట్లు ఇవ్వాలంటున్నారంటే ఇస్కరియోతు యూదా పరిస్థితి అట్నే ఉంది. 10 కోట్లు ఇస్తానంటే వద్దన్నాడా? తీసుకున్నాడు. ఏందయ్యా నువ్వు ఇంత డబ్బు నాకు ఇచ్చారే, ఏదో కారణం లేకుండా ఎవరికి ఇయ్యరు కదా, ఏంది విషయం చెప్పమంటే, ఏమి లేదు మీ గురువుని నాకు అప్పగించమన్నాడు. మా గురువుని నేను అప్పగించేది ఏంది, అడిగాను ఉన్నాడు పట్టుకోరాదని అన్నడా? ఆయన ఎప్పుడు తిరుగుతుంటాడు కదా అన్నడా? తిరుగుతుంటాడు కాదు, కానీ ఒంటరిగా ఎప్పుడు ఎక్కడుంటాడో నీకు మాత్రమే తెలుసు, మీ 12 మందికి నువ్వు చెబుతావా అన్నాడు. ఇన్ఫర్మేషనేగా ఇన్ఫర్మేషన్ కోసము 30 ఎన్ని నాణాలు. తప్పేముంది? తీసుకున్నాడు, జోబులో పోసుకున్నాడు, ఇంటికి పోయాడు. ఆ సాయంకాలం వచ్చాడు, అల్లదిగో ఆడున్నాడు రాని మా గురువు అన్నాడు. అయ్యే చీకట్లో ఎవరు కనపడట్లేదంటే, నేను ఊరిని పోయి ముద్దు పెట్టుకుంటాను, ఆయనే మా గురువు. వెళ్ళాడు, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వీళ్ళు వచ్చి పట్టుకున్నారు, తీసుకుపోయారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును వాళ్ళు కొడుతున్నటువంటి దెబ్బలను చూసి ఇస్కరియోతు యూదా మనసు మారిందమ్మా. ఆమేన్. ఇస్కరియోతు యూదా అయ్యో ఇన్ని బాధలు పెడుతున్నారా, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారా, ఇన్ని కష్టాలు పెడుతున్నారా, ఎంతగా ఆయనను చిత్రహింసలు పెడుతున్నారా, అనవసరంగా నేను అప్పగించానని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు తెలుసా? అయ్యా నేను నిరపరాధిని మీకు అప్పగించి తిని, నిరపరాధి రక్తముని మీకు అప్పగించి తిని. అపరాధి కాదు ఆయన, నిరపరాధి. నిరపరాధి అయితే ఎందుకు అప్పగిస్తున్నావు ఈరోజు? నిరపరాధిని అప్పగించవచ్చా? మనకు అయ్యే కదా పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం కదా. వాళ్ళు అట్టేటోళ్ళు మనకు తెలియదు కదా, ఎందుకు వాళ్ళ గురించి లేనిపోయిన తలకాయ నొప్పులు మనకు ఎందుకు? అవసరమా? మాట్లాడుకొని కుదార్థంగా ఉండగలవా? కావాలంటే చూడండి, ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉంటాం, కరెక్ట్ పొజిషన్లో పోయిన తర్వాత నీ బుద్ధి అది చావదు ముందు. ఆ డబ్బును చూడగానే ఎట్టా పిచ్చి వస్తుందో, కొన్ని పిచ్చులు ఉంటాయి, చస్తే కానీ బాగుపడలేడు. యేసు ప్రభుని ఇస్కరియోతు పనికిమాలినోడు గాడు అప్పగించాడు. నేనైతేనా నువ్వు ఈరోజు వ్యభిచారం కోసం అప్పగించవచ్చు, దొంగతనం కోసం అప్పగించవచ్చు, మద్యపానం కోసం అప్పగించవచ్చు, బూతు మాటల కోసం అప్పగించవచ్చు, సినిమా సీరియల్ కోసం అప్పగించవచ్చు. ఎన్నిటికి అప్పగిస్తున్నావు? నాకంటే ఇస్కరియోతు బెటర్ అనుకోండి. ఇంకా మనం ఎన్నిటికి అప్పగిస్తున్నాము? నీకు ఏది ఇష్టమో అది ఇస్తా, నీకు అంతే. ఇస్కరియోతు యోతాకి ఏమి ఇష్టము? డబ్బు ఇష్టము. ఇప్పుడు నీకేది ఇష్టమో అది ఇస్తా నీ దగ్గర. అది దగ్గర పెడతాడు, ప్రార్థన కాడకు వద్దులే రమ్మంటాడు. పోతావు, 2 నిమిషాలు మోకాళ్ళు కూర్చుంటావు, ఎమ్మటే 6:30 7:30 అయిపోద్ది, ఎమ్మటే టీవీ ఆన్ చేస్తావు, ప్రార్థన మూసేస్తావు. అంతేనమ్మా? అంతకు మించి ఏమి లేదు. ఇస్కరియోతు యోదా కాబట్టి యేసుప్రభుని అప్పగించాను. నేను యేసుప్రభు నా ఇంటికి వస్తే నేను గుండెలో పెట్టుకొని చూసుకోనంటే అంత సీన్ లేదు, అందరం అంతే. ఇప్పుడు వెంటనే అనవసరముగా నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని. అవునా? ఎవరి రక్తం అంట? నిరపరాధి రక్తమును అప్పగించి పాపమును మూటగట్టుకుంటుని. ఆమేన్. తగిన సమయములో తగిన పని చేయకుండా వేరే పని చేయటం కూడా పాపమే. అనవసరంగా పక్కన వాళ్ళ మీద లేనిపోని నిందలేయటం కూడా పాపమే. నీకు అనిపించనిది నువ్వు ఊహించుకొని అనుకోవటం కూడా. ఇది నిజం కదయ్యా, నువ్వు చేస్తున్నావు కదా నేను చూశానంటే, చేసిన దానికి తీర్పు ఇచ్చేది ఎవరు? మరి నువ్వెవరు తీర్పు తీర్చడానికి? దేనికమ్మా? పాపానికే. అనవసరంగా నిరపరాధి రక్తం నేను అప్పగించదని అన్నాడు. అందుకేమన్నారు వాళ్ళు? అయ్యో నువ్వు తప్పు చేశావు, ఇదిగో తీసుకొని పొమ్మన్నారా? మాకేమి, నీ పాపానికి నువ్వే బాధ్యుడివి, నాకు సంబంధం లేదన్నాడు. ఇంకంతే. ఎవరంట బాధ్యుడు? మీ పాపమునకు మీరే బాధ్యుడు, మాకు సంబంధం లేదు, మీరు చూసుకోమన్నాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో నేను చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, అనవసరమైన వాటల్లో జ్వరబడి పాపం మూటగట్టుకుంటున్నారేమో చూడండి. అనవసరమైన వాటిల్లో జ్వరబడుతుంటాం. కొన్నిట్లలో మనం పట్టించుకొని వాటిని పట్టించుకుంటాం. అవి నీ పనులు కాదు. నువ్వు ఆడిపోయి నీ పరువు ఎందుకు బాగొట్టుకుంటున్నావు?
తర్వాత ఇది తప్పు అని తెలిసిపోయి బాధపడ్డా ఉపయోగం ఏమని ఉందా? ఇప్పుడు పోయారు, మాకేం తెలియదు, నీవే బాగానండి, నువ్వే చూసుకోమన్నారు. ఇప్పుడు 30 నాణాలు చేసిపోయాడు, ఏమన్నా సంతోషపడ్డా? ఆ 30 నాణాలు ఇసిరి పారగొట్టిపోయి ఊరి పెట్టుకొని చచ్చాడు. ఈరోజు నువ్వేమన్నా ఇంట్లో గొడవ పెట్టుకొని సంతోషం ఉంటున్నావు, భర్త భార్యతో? ఏమీ లేదు. నువ్వేమన్నా దొంగతనంగా తెచ్చుకుని సొమ్ము సంతోషం కూర్చొని తినగలుగుతున్నావా? అది లేదు. ఆకాంలాగా దాచిపెట్టుకోవడమే సరిపోతుండే. ఎక్కడ ఊరు చూస్తే నాది చెంబు అంటారేమో, నాది ఇది పల్లెం అంటారని లోపల దాచిపెట్టుకొని చివరికి సచ్చిన తర్వాత చూస్తే అన్నీ దొంగ సొమ్ములు ఆడున్నాయి. అంతే కదా మరి, ఏమైనా కుదార్థంగా చేయగలుగుతున్నామా? దొంగతనంగా తెచ్చుకున్నాం, ఏమైనా పబ్లిక్ ఏమైనా తినగలవా? ఏమీ లేదు. మరి ఎందుకు అవసరం ఏమన్నా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అనవసరముగా నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం మూటగట్టుకున్నాను, దయచేసి అతను ఇడిపించమంటే ఇడిపించే హక్కు మా చేతుల్లో, నీ పాపానికి నువ్వే బాధ్యుడివి. ఈరోజు మన జీవితంలో మనం ఎప్పుడు ఎన్ని విషయాలలో మూట కట్టుకుంటున్నాం. చాలా మందిని చూస్తుంటాను, మీరైతే పర్ఫెక్ట్ నాకు తెలియదు కానీ చాలా మందిని చూస్తుంటాను, సందు దొరికితే వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి పోతారు వాళ్ళ కాడికి. అవసరం? నాకు అర్థం కాల. అవసరమమ్మా? లేదు. మరి ఉట్టెక్కన బాగానే ఏమంట, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళే అంత అవసరమా? అస్సలకి ఎంత ప్రార్థనకు వస్తున్నా కూడా నీలో ఆ దరిద్ర బుద్ధి ఎందుకు సావలే ఇంకా నాకు అర్థం కాలేదు. టైం దొరికితే పోయి కూర్చుని మాట్లాడుకుంటారు. అవసరమా? ఆడికి సాతాను బెట్ల ఎప్పటికి నీలో చావలా కోరిక, నీలో అది తీసేసుకుంటే ఆ టైంలో ఏం చేస్తాం? ముసలామ ముచ్చట కాడికి పోకుండా ఒకవేళ పోయినా వాక్యం చెప్పొస్తావు, ఒకవేళ పోయినా వాళ్ళ గురించి చెప్తుంటా, వాళ్ళ గురించి నాకెందుకని ఏమనికి వచ్చేస్తావు. ఎవరితో కొత్తగా పోయి మాట్లాడుతుందని చెప్పండి, నేను పోయి మాట్లాడడం తప్పలేదు. పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే కడెక్కని వచ్చి నాకు అవసరం ఏదైనా కడెక్కని రావాలి నువ్వు ఆ నుంచి, కానీ వస్తావా? అదే ఈరోజు ఈ పరిస్థితి నీలో నుంచి పోలేదు కాబట్టి నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు అంతే. ఇది కూడా పాపం అంటే దేవుడి దృష్టిలో ఏదైనా, తనకు వ్యతిరేకమైనది ఏదైనా పాపమే. ఇప్పుడు ఏం చేశాడు? అలాగ ఈయనేమన్నా సంతోషం ఉంటుందా? అలాగే దాన్ని 10 మందిలో పబ్లిక్ ఏమైనా చెప్పగలవా? కుమిలి ఇట్టంట నువ్వు అడిపోయేది నా గురించి మాట్లాడుకున్నా. మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం? గోడలకు చెవులు ఉంటాయి, మనుషులకు కాదు. ఎన్నుంటారు? నువ్వు నా గురించి అనుకో, మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం? మాకు నీ గురించి మాట్లాడుకోవడమే, ఇంకేరే పని లేదా? ఆడ దొంగతనంగా మాట్లాడుకుని పబ్లిక్ మరి గట్టిగా చెప్పొచ్చు, కానీ మాట్లాడాను ఇలా మాట్లాడి వాడు చేసాను అనొచ్చుగా. అది దాచిపెట్టుకొని ఏం చేసావంట? పెద్ద పాపం మాట కట్టుకుంటా. అందుకని సామెతల గ్రంథంలో ఏమంటాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇస్కరియోతు యోధ దాచిపెట్టుకుని అప్పుడే, యేసయ్యా నిన్ను అప్పగించటానికి నాకు 30 వెండి నాణాలు ఇచ్చారు, అవి తెచ్చుకున్నానయ్యా, అందుకే నిన్ను అప్పగించాలనుకుంటానంటే ఎమ్మటే ఏదో సమాధానం చెప్పకుండా యేసు ప్రభు దాచిపెట్టుకొని తేసిపోయి ఆడిస్తారు నీకండు, దేవాలయం ఇస్తారు నీకండు. నీ జీవితం కూడా రేపు ప్రార్థన మందిరంలో పోయి ఎందుకు నా బ్రతుకని ఆడిస్తారు నీకు. నీ జీవితాన్ని పోయి అక్కడ దిగుతా ఉన్నారు కానీ పోవటానికి. నిజం, దేవుని సన్నిధిలోనికి వస్తే కొన్నిటిని వదిలేయాలంతే. వదిలేయాలి. అది నీకు నచ్చకపోయినా వదిలేయాలి. వదిలేసినప్పుడు దేవుని వాక్యం మనలోనికి వస్తుంది, దేవుని శక్తి మనలోనికి వస్తుంది. కానీ ఇస్కరియోతు యువతలాగా లెక్కలేస్తే, అప్పుడప్పుడు చాలామంది లెక్కలు వేస్తారు. ఎలాంటి లెక్కలు వేస్తారు? పొట్టి 3 రూపాయలు, బియ్యం 50 రూపాయలు, పప్పు 30 రూపాయలు, కూరగాయలు 5 రూపాయలు, మొత్తం 250, 300 ఇచ్చిన 50 రూపాయలు ఏం చేసినావు? ఇది ఒక లెక్క. ఇంకొక లెక్క, ఏ నుంచి బజారుకు పోవటానికి 10 నిమిషాలు, ఆ నుంచి కుట్టుకాడికి పోవటానికి 5 నిమిషాలు, కుట్టుకాడు బేరం తీసుకోవడానికి 15 నిమిషాలు, మళ్ళీ ఆ నుంచి తిరిగి రావటానికి 15 నిమిషాలు, అరగంట. గంట తోడు ఎవరి కాడ ఉన్నావు?
ఇదొక దరిద్రపు బుద్ధులు. ఇది చస్తే కానీ నువ్వు బాగుపడరమ్మా. నువ్వు ఇంత లెక్కలు వేసుకున్నావు, నువ్వేడ కుదార్థంగా ఉంటావు? ఇన్ని లెక్కలు వేస్తున్నావు, నీ జీవితంలో ఏడ బాగుంటుంది తెగుళ్ళు రాకుండా? అప్పుడప్పుడు చెప్తారు రోగం రావటానికి కారణం ఊరక్క. అమ్మే నాకు రోగం రావటానికి ఎసనపడి వాళ్ళు తింటున్నారే, వీళ్ళు ఏడున్నారే, అటు పోయినారే, ఇట్టున్నారే, ఇది చేస్తున్నారు, అది సంపాదించుకొని అనుకొని పురియకుండా పెద్దలు అంటారు చూడండి. ఎందుకు అంటున్నారంటే కుళ్ళుకొని అంటారు కదా. ఆ కుళ్ళే మనిషిని కోలగొట్టేసింది. ఈరోజు మనం పోయి ఎంత చెప్పి నేను బాగుండరాదంటే నీకేం బాగానే ఉన్నావు, ఇంత తింటుంటావు కానీ మనసులో మనశ్శాంతి లేకుండా ఎంత ఉంటుంది? అందుకని ఇస్కరియోతు యూద పాపమును మూట కట్టుకున్నాడు. తెచ్చుకున్నటువంటి ఆ యొక్క నాణ్యాలను అనుభవించలేదు, ఇసిరేశాడు, వెళ్ళి విడిపెట్టుకున్నాడు. చివరికి పనికి మాలిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి యేసు ప్రభుతో తిరిగినంత మాత్రాన జీవితంలో కొన్ని వదిలిపెట్టుకోకపోతే బాగుపడవు. నేను తప్పు చేశాను అనుకో, దేవుడు చూసుకుంటాడండి, అంతే. నా గురించి నువ్వు గసగసలు మాట్లాడుకోవాల్సిన పని లేదు ఈ రోజుల్లో. నాలో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి అనుకో, దేవుడి మీద ఆధారపడి బతకాలి, అంతే. నువ్వు నేను ఎట్టాని పొద్దుగూకులు ఇలా చేస్తే నా బుద్ధి మారదు. అప్పుడప్పుడు చెప్తుంటాను, దొంగోడికి కాపలా ఉంటే దొంగతనం మానుకుంటాడా? వాడిలో మారు మనసు వస్తే వాడు మానుకుంటాడు, అంతే కదా? అవునా కదా? ఈరోజు చాలా మంది కట్టేస్తారు మనిషిని కట్టేస్తే మనసు మారుతుందా? మారాలనుకుంటే నువ్వు కట్టేయాల్సిన పనిలో మారిపోతాడు, అంతే. నువ్వు ఎంత ఎసిన పడ్డా, నువ్వు ఎన్ని గొడవలు పెట్టుకున్నా వాడి బుద్ధి అట్టాడినప్పుడు నువ్వేం చేయలేవు. నీ బుద్ధి అట్టాడినప్పుడు ఏం చేయలేవు. ఇంట్లో చికెన్ బిర్యానీ ఉన్నా పక్కన ఇంట్లో పచ్చడి చూసి అబ్బా వాళ్ళు పోతే నీ బుద్ధి అట్టాడిది, నువ్వేం చేస్తారు చెప్పండి? నీ బుద్ధి అట్టాడిది, నువ్వేం బాగుపడవు. కొన్ని విషయాలలో కొన్నిటిని చంపుకోవాలంతే. వీటిని చంపుకుంటే మనం బాగుపడతాం. మనం బాగుపడితే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవుని చిత్తముని నెరవేరిస్తే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కొడుక తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి. సమయంలో కృప కలిగిన దేవ కనికరం